గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కోఆగ్యులేటివ్ ప్రాపర్టీస్లో లాస్ట్ ప్రాపర్టీ అయిన ఆస్మాటిక్ ప్రెషర్ ద్రవాభిసరణ పీడనాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఇది నిత్య జీవితంలో మనం రోజు చూస్తూనే ఉంటాం. ఏవైనా ఎండిపోయిన పువ్వులను కానీ లేదా క్యారెట్ లాంటి కూరగాయలను కానీ, క్యారెటే కాదు ఏదైనా ఎండిపోయిన కొంచెం కూరగాయలు మనం చూస్తే అవి ముడుచుకుపోయినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎండు ద్రాక్ష, కిస్మిస్ అని మనం అంటాం కదా, ఆ కిస్మిస్ను కూడా మనం చూసినట్లయితే అంతా ముడతలుగా ముడుచుకొని పోయి ఉంటుంది. ఇలాంటి పదార్థాలను మనం నీళ్లలో కొంచెం సేపు ఉంచి చూసినట్లయితే అవి నీటిని పీల్చుకొని ఉబ్బినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే నీరు ఆ వృక్ష సంబంధమైన ఆ పదార్థాల యొక్క ఉపరితల ఆ పొర అయితే ఏదైతే ఉంటుందో ఆ పొర ద్వారా ఆ పదార్థం లోపలికి ప్రవేశించినట్లు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు తెలుసు పికిల్స్, మామిడికాయ పచ్చడి మీరు అందరూ ఇళ్లలో చూసే ఉంటారు. ఈ మామిడి ముక్కలను పచ్చడి పెట్టేటప్పుడు మీరు చూస్తే అవి కట్ చేసినప్పుడు చాలా లావుగా ఉంటాయి. కానీ దాన్ని మనం ఉప్పు, కారము, నూనె ఇవన్నీ కలిపి వేసి దాన్ని కొంతకాలం తర్వాత మనం చూస్తే ఇంతలావు ముక్కల సన్నగా అయిపోయినట్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న మామిడికాయ, ఆవకాయ అంటాం దాన్ని కూడా మీరు ఇప్పుడు తీసి చూస్తే మొక్క చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే పచ్చడి పెట్టినప్పుడు అది చాలా లావుగా ఉంటుంది. అది కృషించుకొని పోయినట్లు మనం చూసాం. ఈ రెండు ఉదాహరణల్లో అంటే ఎండిపోయిన కూరగాయలను నీళ్లల్లో వేసినప్పుడేమో ఉబ్బుతున్నాయి, పచ్చి మామిడికాయల మొక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసినప్పుడేమో కృషించుకుపోతుంది. ఇలా జరగటానికి గల కారణాలు ఏంటి అని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది. అదే ద్రవాభిసరణ. దాన్నే మనము ఆస్మాసిస్ అంటారు ఇంగ్లీష్లో. ద్రవాభిసరణ లేదా ఆస్మాసిస్ అని అంటారు. ఈ ఆస్మాసిస్ అనే ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని తెలుసుకోవటమే మన ప్రజెంట్ టాపిక్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఇక్కడ మనకు ఒక టెక్నికల్ టర్మ్ మనకు వస్తుంది, సెమీ పర్మియబుల్ మెమ్బ్రేన్. సెమీ పర్మియబుల్ మెమ్బ్రేన్, దాన్నే అర్ధవాహక పొర అని అంటారు. సెమీ పర్మియబుల్ మెమ్బ్రేన్, ఎస్పిఎం అంటాం దాన్ని. అర్ధవాహక పొర. అర్ధవాహక పొర అంటే వృక్ష లేదా జంతు సంబంధమైన పై చర్మము యొక్క లోపలి భాగంలో ఇంకొక రెండవ పొర ఉంటుంది. ఆ పొరనే మనము అర్ధప్రవేశిక పొర అని అంటారు. ఉదాహరణకు కోడిగుడ్డు మనం పగలగొట్టామనుకోండి, కోడిగుడ్డు లోపల కూడా మనకు ఒక తెల్లటి పొర ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అది కూడా అర్ధవాహక పొరే. అంటే చూడటానికి అది కంటిన్యూస్ పొరలాగా కనిపిస్తున్నప్పటికీ దానిలో సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయన్నమాట. ఈ సూక్ష్మమైన రంధ్రాలు ద్రావణి యొక్క ప్రవాహాన్ని అనుమతిస్తాయి, కానీ ద్రావితం యొక్క ప్రవాహాన్ని అనుమతించవు. కారణం ఏంటి అంటే సింపుల్. ద్రావితం యొక్క ఆ కణాలు పరిమాణం, సైజు చాలా చిన్నదిగా ఉంటుంది. ద్రావితం యొక్క పరిమాణము పెద్దదిగా ఉంటుంది. ది సెమీ పెర్మియబుల్ మెమ్బ్రేన్ will allow the flow of solvents and prevent the flow of solute particles. It prevents the passage of solute particles and allows the passage of solvent particles. Only reason is the size of the particle. The solvent particles are smaller in size when compared to the solute particles. That's why this semi-permeable membrane will allow the flow of solvent but prevent the passage of these solute particles. In this present context, we can confuse with the term diffusion. మనకు వ్యాపనము అనే ఒక ధర్మాన్ని కూడా మనం చూస్తున్నాం. వ్యాపనము అనేది వాయువుల యొక్క ధర్మాలను, వాయువుల యొక్క నియమాలను మనం స్టడీ చేసేటప్పుడు ఈ వ్యాపనము అనే దాన్ని మనం చూసాం. ఈ వ్యాపనము అంటే ఏంటంటే రెండు వేరువేరు వాయువులను లేదా వేరువేరు ద్రావణాలను మనం కలిపి ఉంచినప్పుడు ఈ ద్రావణంలోని పదార్థాలు ఈ ద్రావణంలోని పదార్థాలు ఒకదానితో ఒకటి మిక్స్ అయిపోయి
ఒక సజాతీయ మిశ్రమంగా ఏర్పడుతూ ఉంటాయి. when two gases or two solutions are mixed, the particles, the components present in that solutions are the gases, were intermixing with each other to form a homogeneous mixture that we called as a diffusion. In diffusion, there is no participation of the separating layer, semi-permeable membrane. మనకు ఆ డిఫ్యూజన్ చెప్పుకునేటప్పుడు ఈ సెమీ పరెంబుల్ మెమరేన్ అనే పదము, అర్ధప్రావేశిక పొర అనే పదము మనకు అక్కడ ఉండదు. సో అర్ధప్రావేశిక పొరలో జరిగే ఈ మార్పులనే మనము ఆస్మాసిస్ అంటాము. అర్ధప్రవేశిక లేకపోతే ఆ ఇంటర్మిక్సింగ్ దాన్ని ఏమంటారంటే డిఫ్యూజన్ అంటారు. ఈ డిఫ్యూజన్కి ఆస్మాది. ఇంకొకటి ఏంటంటే ఈ డిఫ్యూజన్ అనేది వాయువులలో జరుగుతుంది, ద్రవాలలో కూడా జరుగుతుంది. బట్ దిస్ ఆస్మాసిస్ ఓన్లీ టేక్స్ ప్లేస్ ఇన్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్ ఓన్లీ, నాట్ ఇన్ గ్యాసెస్. అక్కడ సెమీపర్మబుల్ మెమరీని పెట్టినా సరే గ్యాసెస్లో నీకు ఆస్మాసిస్ అనేది ఉండదు. ఆస్మాసిస్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు liquid solutions, not for gaseous solutions. These are the two differences between this diffusion and osmosis. ఈ ఆస్మాసిస్ అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం ఎలా చెప్పుకోవాలి అని మనం చూసినట్లయితే, ఏదైనా ఒక ద్రావణాన్ని దాని యొక్క ద్రావితముతో అర్ధప్రావేశిక పొర ద్వారా వేరుపరిచినప్పుడు ద్రావణి అణువులు ద్రావణములోనికి ప్రవేశించటాన్నే ఆస్మాసిస్ అంటారు. when a solution is separated with its solvent by a semi-permeable membrane, the solvent molecules will enter into solution part till the concentrations are decreased. This is said to be osmosis. ద్రవాభిసరణము అంటే ఏంటంటే, ఒక ద్రావణాన్ని ద్రావితముతో ఒక అర్ధప్రవేశక పొర ద్వారా వేరుపరిచినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాత్రలో మనము ఈ పాత్ర తీసుకొని ఈ పాత్రను ఈ అర్ధప్రవేశక పొర ద్వారా మనం రెండుగా విభజించాము. ఇందులో మనము సొల్యూషన్ తీసుకున్నాము, ఇందులో మనం సాల్వెంట్ను తీసుకున్నాం. అంటే ఉదాహరణకు ఇక్కడ మనము కేవలం ప్యూర్ వాటర్ని తీసుకుందాం, ఇక్కడ వాటర్ ప్లస్ NaCl లేదా షుగర్ ఏదైనా సరే ఒకదాన్ని మనం తీసుకుందాం. ఇక్కడేమో ద్రావణాన్ని తీసుకుందాం, ఇక్కడేమో నీటిని, స్వచ్ఛమైన నీటిని తీసుకున్నాము. ఈ మధ్యలో ఒక సెమీ పర్మిబుల్ మెమరీని మనం అమర్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ ద్రావణిలో ఉన్న H2O అణువులు ఈ వైపుకు చెలిస్తాయి. ఈ వైపుకు చెల్లించడం వల్ల దీని యొక్క పరిమాణం పెరిగిపోతుంది, దీని యొక్క పరిమాణము తగ్గిపోతుంది. కాబట్టి మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఇంటూ సొల్యూషన్ త్రూ ఏ semi-permeable membrane is said to be osmosis. The same thing is happened when two solutions with different concentrations are separated. ఇదే ప్రక్రియ రెండు వేర్వేరు గాఢతలు కలిగిన ద్రావణాలను తీసుకున్నప్పుడు కూడా మనకు జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 0.1 మోల్ గాఢత కలిగిన NaCl ద్రావణాన్ని, ఇక్కడ 1 మోల్ గాఢత కలిగిన NaCl ద్రావణాన్ని తీసుకుంటే అప్పుడు కూడా సరే ఏం జరుగుతుంది, తక్కువ గాఢతలో నుండి ఎక్కువ గాఢతలోనికి ఈ ద్రావణి అణువులు ప్రవేశిస్తాయి. అంటే the solvent molecules are moved from lower concentration to higher concentration, and that means this side the solvent molecules will move. That means movement of solvent particles or passage of solvent particles from lower concentration to higher concentration solutions, when two solutions with different concentrations are separated by semi-permeable membrane, is said to be osmosis. Or when a solution is separated by its solvent through a semi-permeable membrane, the solvent molecules will move into the solution, is said to be osmosis. కాబట్టి ఆస్మాసిస్ లేదా ద్రవాభిసరణ అంటే ఏంటంటే, ఒక ద్రావణాన్ని మరి దాని యొక్క ద్రావణితో అర్ధప్రవేశక పొర ద్వారా వేరుపరిచినప్పుడు
లేదా రెండు వేర్వేరు గాఢత కలిగిన ద్రావణాలను అర్ధప్రవేశిక పొరతో వేరు చేసినప్పుడు ద్రావణి మాలిక్యూల్స్ ఎక్కువ గాఢతలో ఉన్న ద్రావణంలోనికి ప్రవేశించటాన్ని మనము ద్రవాభిసరణము అని అంటారు. ఇదే చిన్న ఒక ప్రయోగం ద్వారా కూడా మనం చేయవచ్చు. మనము ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఒక స్వచ్ఛమైన నీటిని తీసుకుందాం. స్వచ్ఛమైన నీటిని తీసుకొని మనకు తెలుసు థిసెల్ ఫనెల్ అని ఉంటుంది. ఈ థిసెల్ ఫనెల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. థిసెల్ ఫనెల్ అంటే ఒక పొడవాటి కాడ ఉన్న ఒక గరాటం అన్నమాట. కాకపోతే గరాట అంటే మనకు ఈ షేప్లో ఉంటుంది. అది ఈ పొడవైన కాడ ఉన్న ఈ గరాట థిసెల్ ఫనెల్ని తీసుకొని దీన్ని మనము సచ్ఛిద్ర పొర ద్వారా దీన్ని కవర్ చేసేసామనుకోండి. దారం కట్టేసి సచ్ఛిద్ర పొరను దాని మీద పెట్టేసి దారం కట్టేసి దీనిని కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచి ఈ థిసెల్ ఫనెల్ని మనము ఈ ద్రావణంలో ఇలా అమర్చినట్లయితే ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్, ఇది కాపర్ సల్ఫేట్ ద్రావణము. ఇప్పుడు ఇక్కడ వరకు కాపర్ సల్ఫేట్ని తీసుకొని అలా మనం ముంచేసామనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇందులో ఉన్న నీరు దీంట్లోనికి ప్రవేశిస్తుంది, గరాట్లోనికి ప్రవేశిస్తుంది. ఎందుకని లోపల ఉన్నదేమో కాపర్ సల్ఫేట్ గాఢత కలిగిన ద్రావణము, ఇక్కడ బయట ఉన్నదేమో నీరు, ఇది ద్రావణి సాల్వెంట్. సో దిస్ ఈజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ దిస్ ఈజ్ సాల్వెంట్ వాటర్. ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఈ పొర ద్వారా అంటే ఇటు నుంచి పోవు, ఈ పొర ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. లోపలికి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది, దీని యొక్క స్తంభం యొక్క ఎత్తు పెరుగుతుంది. కొంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఆగిపోతుంది, ఆస్మాసిస్ అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆస్మాసిస్ ఆగిపోతుందంటే ఇక్కడ నీటి స్తంభం ఏదైతే ఏర్పడుతుందో అది కొంత పీడనాన్ని కలుగజేస్తుంది. ఆ నీటి స్తంభము కలుగజేసే పీడనాన్ని హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటారు. నీటి స్తంభపు కలుగజేసే పీడనం. ఈ పీడనం ఏం చేస్తుందంటే ఈ ఆస్మాసిస్ ప్రక్రియను నిరోధిస్తుంది, ఆస్మాసిస్ జరగకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఆస్మాసిస్ జరగకుండా నిరోధించాలి అంటే ద్రావణము మీద మనము కొంచెం అధిక మొత్తంలో పీడనాన్ని కలుగచేస్తే ఆ పీడనము ద్రవాభిసరణ జరగకుండా ఆపుతుంది. సో మనం ఉపయోగించవలసిన ఆ పీడనాన్నే ద్రవాభిసరణ పీడనము ఆర్ ఆస్మాటిక్ ప్రెషర్ అని అంటాము. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ద ప్రెషర్ దట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఆన్ సొల్యూషన్ సైడ్ టు ప్రివెంట్ ద ఆస్మాసిస్ ఫ్రమ్ సాల్వెంట్ సైడ్ ఈజ్ సెడ్ టు బి ఆస్మాటిక్ ప్రెషర్. ఈ చిన్న ఈ ఏర్పాటునే దీన్ని మనం ఒక రకంగా ఇంకొక రకమైన అప్రాటస్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఇలాంటి ఒక పాత్ర తీసుకొని ఇక్కడ మనం సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అమరుస్తాం. ఇక్కడ ఫ్రీగా మూవ్ అయ్యే ఒక పిస్టన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక పిస్టన్ ఉంటుంది. ఇది సాల్వెంట్ ఉంటుంది ఈ వైపున, అంటే లెట్ ఇట్ బి వాటర్. ఇక్కడ మనకు సొల్యూషన్ ఉంటుంది, ఎనీ సొల్యూషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా మనం ఉంచినప్పుడు ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా మనకు ఇటు నుంచి వాటర్ మాలిక్యూల్స్ ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఫ్రమ్ సాల్వెంట్ సైడ్ ద సాల్వెంట్ పార్టికల్స్ విల్ మూవ్ ఇంటూ సొల్యూషన్ పార్ట్ త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సో దట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, దిస్ పిస్టన్ విల్ మూవ్ అప్వర్డ్స్ and this piston will move downwards. Now, if we apply an extra pressure on this piston, this pressure will prevent the flow of this solvent particles from solution particles. So, the amount of pressure that we have to apply on this solution to prevent the osmosis is said to be osmotic pressure. Osmotic pressure. If you apply more pressure than the osmotic pressure,
then reverse osmosis will take place. That means solvent particles will move from solution side to solvent side. That we called as reverse osmosis. The purification of salt water is done by reverse osmosis process. Here in our schools and colleges, we are nowadays we are seeing that RO plants. RO means reverse osmosis. In reverse osmosis, the salty water that are taken from the bore wells are purified into a drinking water with reverse osmosis process. So, if you bring the salty water in contact with pure water and if you apply high pressure on salt water, reverse osmosis will take place to convert to give pure water. So, by that way in the RO plants, వాటర్ ప్లాంట్స్ మనకు ఉంటాయి కదా, ఈ ఊర్లలో చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఇప్పుడు RO ప్లాంట్స్ అని వచ్చేసాయి. అక్కడ వాళ్ళు చేసే ప్రక్రియ అదే. వాళ్ళు ఏం చేస్తారు అంటే హై ప్రెషర్ పంపుల ద్వారా నీటిని ఆ బోర్లో నుంచి వచ్చే నీటిని ఈ వైపు ఈ కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు. అక్కడ మీకు చూసుంటారు సిలిండర్స్ చాలా పెట్టుంటాయి, మధ్యలో ఫిల్టర్స్ ఉంటూ ఉంటాయి. ఆ ఫిల్టర్స్లో కొన్ని ఫిల్టర్స్ ఏమో ముందు మలినాలను తొలగించడానికి ఉపయోగపడతాయి, ఆ తర్వాత కొన్ని ఏమో సెమీ పర్బుల్ మెమరైన్ ఫిల్టర్స్ అనమాట. ఇవేం చేస్తాయంటే హై ప్రెషర్ని ఆ ట్యాంక్లో క్రియేట్ చేసినప్పుడు ఇందులో ఉండే వాటరు మనకు యువతలకి ప్యూర్ వాటర్ ట్యాంక్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే దీన్ని తొలగిస్తూ ఉంటామో మళ్ళీ నెక్స్ట్ ఇంకా వస్తూ ఉంటుంది. ఈ రకంగా మనకు ఆ రివర్స్ ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా మంచినీటిని తయారు చేయటం అనేది మనకు చూసాము. మన ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి ఇన్స్టిట్యూట్స్లో కానీ ఈ RO ప్లాంట్స్ అనేవి ఇప్పుడు ఇళ్లలో కూడా చిన్న చిన్న మినీ RO ప్లాంట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ RO ప్లాంట్స్ ద్వారా మనం చక్కగా ఈ శుద్ధమైన నీటిని మనం తయారు చేస్తాం. ఇదన్నీ కూడా ఈ ఆస్మాసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా జరుగుతూ ఉంటుంది. అంటే ఆస్మాసిస్ అంటే ఏంటి? ఆస్మాసిస్ అంటే ఏదైనా ఒక ద్రావణాన్ని దాని ద్రావణితో కానీ లేదా రెండు వేరువేరు గాఢతల కల ద్రావణాలను కానీ అర్ధప్రవేశ పొర ద్వారా వేరు చేసినప్పుడు తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢత ఉన్న వైపుకు ద్రావణి అణువులు ప్రవేశిస్తాయి. లేదా ద్రావణముతో మన సచ్ఛిద్ర పొర ద్వారా వేరు చేసినప్పుడు ద్రావణి అణువులు ద్రావణంలోనికి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియనే ఆస్మాసిస్ అని అంటారు. ఒకవేళ ద్రావణము మీద లేదా ఎక్కువ గాఢత కలిగిన ద్రావణం మీద మనము పీడనాన్ని కలుగజేస్తే ఆ పీడనము ఆస్మాసిస్ని నిరోధిస్తుంది, జరగకుండా ఆపుతుంది. సో ఆస్మాసిస్ జరగకుండా మనం ప్రయోగించవలసిన పీడనాన్ని ఆస్మాటిక్ పీడనము అని అంటారు. ఆస్మాసిస్ జరగకుండా నిరోధించగలిగే పీడనాన్ని ఆస్మాటిక్ పీడనము అని అంటారు. ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. The pressure which prevents the osmosis process is said to be osmotic pressure. When a solvent is separated with its solution by a semi-permeable membrane, or two solutions are with different concentrations are separated by a semi-permeable membrane, solvent particles will move through that semi-permeable membrane into a solution with high concentration is said to be osmosis. If we kept or exert external pressure on solution side, then the osmosis process will be prevented. So the pressure that we have to apply on solution side to prevent, just to prevent the osmosis, is said to be osmotic pressure. If you apply more pressure than the osmotic pressure, then reverse osmosis takes place. That means solvent will move from higher concentration to lower concentration, or from a solution side to solvent side. This process will take place. This is called as reverse osmosis. Now this osmotic pressure is denoted with a symbol pi. Osmotic pressure is denoted with a symbol pi. Symbol pi. Now according to ideal gas equation, we have an equation that is PV is equal nRT. PV is equal to nRT. This is an ideal gas equation. That means all gases will follow. This is just similar to this. That means pi V is equal to nRT. Here pi is osmotic pressure, V is volume of the solution, N is the number of moles, R is the
universal gas constant, T is temperature. Or this can be written as pi is equal to N by V RT. N is number of moles, V is the volume of a solution. So this N by V is nothing but concentration, molar concentration. So pi is equal to CRT, where C is molar concentration. Molar concentration means number of moles of solute, that means weight of solute, number of moles of solute, that means NB by volume of solution in liters is into RT. This number of moles is nothing but weight of solute by molecular weight of solute into R into T by V in liters. If you want to take V in milliliters, it will be WB into 1000 into R into T by MB into V in ml. This is pi. With the help of this, we can calculate the osmotic pressure if we know the molarity, gas constant and temperature. So this is osmotic pressure. So to explain this phenomena, there are so many theories, but the vapor pressure phenomena is more prominent. We know that the vapor pressure of a solution is always less than vapor pressure of pure solvent. That means Pa is always less than P naught A. So since solution has more vapor pressure, this vapor pressure is the reason for the movement of solvent particles from a solution where there is a low vapor pressure. Because over the surface of the solution, suppose this is separated by a semi-permeable membrane, here you have vapor pressure of solution, this is Pa, here you have P naught A. So because of this higher P naught A, solvent molecules will move from solvent side to solution side. As this vapor pressure is less, this allows the flow of solvent this side. When the vapor pressure equals to this, this flow will continue, except if there is any hydrostatic pressures are not considered. Because of the hydrostatic pressures, the whole process may not be continuous. సో ఈ వేపర్ ప్రెషర్ కాన్సెప్ట్ ద్వారానే మనం ఆస్మాసిస్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు సాల్వెంట్ మీద ఉండే సాల్వెంట్ మాలిక్యూల్స్ కలుగజేసే వేపర్ ప్రెషర్ కన్నా సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ మాలిక్యూల్స్ తక్కువ వేపర్ ప్రెషర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉన్న సాల్వెంట్ సైడ్ నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ తక్కువ వేపర్ ప్రెషర్ ఉన్న సొల్యూషన్ వైపుకు చలించడానికి ఈ వేపర్ ప్రెషర్ అనేదే మెయిన్ రీజన్. కాబట్టే ఇది కాన్సన్ట్రేషన్కి సంబంధాన్ని కలిగి ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ టు బి కోయాగ్యులేటివ్ ప్రాపర్టీ. కణాధార ధర్మం అయింది. కణాధార ధర్మం అంటే సొల్యూషన్లో ఉండే ఆ సోల్యూట్ పార్టికల్స్ యొక్క సంఖ్యను బట్టే ఎంత మనం ప్రెషర్ ఉపయోగించాలి, ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనే అంశాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఆస్మాటిక్ ప్రెషర్ కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. Let us do some problems. The first problem is calculate the osmotic pressure of a solution containing 3.42 grams of sucrose per liter at 400 K. Molecular weight of sucrose is 342. R value is 0.0821. Now here ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు అని చూసినట్లయితే 3.42 grams of sucrose was dissolved in liter, 1 per liter solution అన్నాడు. కాబట్టి weight of sucrose WB is equal 3.42 grams and molecular weight of solute sucrose is 342, then per liter అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు per liter అన్నాడు కాబట్టి C is equal concentration C is equal 3.42 by 342, that means WB by MB is the concentration. So it will be
0.01. 0.01. Now capital T, temperature T is equal to 400 K అన్నాడు. నెక్స్ట్ R వాల్యూ R is equal to 0.0821 అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈజ్ ఈక్వల్ CRT. సో C is equal to 0.01 into 0.0, R is equal to 0.0821 into 400. So on simplifying this, you will get 0.382 atmospheres R bar. So this is the way to calculate the osmotic pressure. If we know the concentration of solution, we can calculate, or if you know the concentrations of solute per liter, you can easily get the concentration, that is number of moles per liter is nothing but the concentration. So per liter 3.42 grams, that's why concentration C is 3.42 by 342, that is equal to 0.01 mole. A solution is prepared by dissolving 8.95 milligrams of gene fragment in water to form 35 ml of solution. The osmotic pressure of the solution at 25 degrees centigrade is found to be 0.335 torr. Assuming the gene pigment is a non-electrolyte, calculate its molar mass. ఇక్కడ మనకు ఒక జీన్ పదార్థం, అది నీళ్లలో కరిగే పదార్థము. దాన్ని ఏం చేశారు అంటే 8.95 మిల్లీగ్రాముల జీన్ని కరిగించి 35 మిల్లీలీటర్ల సొల్యూషన్ని తయారు చేశారు. అప్పుడు 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద దాని ఆస్మాటిక్ ప్రెషర్ 0.335 టార్గా తెలిసింది. ఈ జీన్ పిగ్మెంట్ అనేది నాన్ ఎలక్ట్రోలైట్, అంటే అది డిసోసియేషన్ అనేది జరపదు. అట్లాంటి సమయాలలో దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఇచ్చిన అంశాలను ఫస్ట్ మనం నోట్ చేసుకుందాము. వెయిట్ ఆఫ్ జీన్ పిగ్మెంట్ WB ఇజ్ ఈక్వల్ 8.95 మిల్లీగ్రామ్స్లో ఇచ్చాడు. మిల్లీగ్రామ్స్లో ఇస్తే మనకు కావాల్సింది గ్రామ్స్లో, కాబట్టి 8.95 ఇంటూ 10⁻³ గ్రామ్స్ ఉంటుంది ఇది. అలాగే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ V, మనకేమన్నాడు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ జీన్ మనం కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ V ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 35 ml ఇచ్చాడు. కానీ దాని లీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 35 ఇంటూ 10⁻³ లీటర్స్ వస్తుంది. సో మనము ఎప్పుడైనా సరే వెయిట్ని గ్రామ్స్లో తీసుకోవాలి, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ లీటర్స్లో తీసుకోవాలి. అప్పుడే అది మనకు CRTకి ఈజీగా చేయడానికి వీలవుతుంది. అట్లాగే ప్రెషర్, ఆస్మాటిక్ ప్రెషర్ ఎంత అన్నాడు అంటే 0.335 టార్ అన్నాడు. టార్ అన్న mmHg అన్న ఒకటే. దీన్ని మనం అట్మాస్ఫియర్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే R వాల్యూని మనం అట్మాస్ఫియర్లో తీసుకుంటాం కాబట్టి అట్మాస్ఫియర్లోకి దీన్ని మార్చినప్పుడు ఇది ఎంత అవుతుందంటే 0.335 by 760, బికాజ్ 760 టార్ ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. కాబట్టి ఇక్కడ మనము ఆస్మాటిక్ ప్రెషర్ను కూడా అట్మాస్ఫియర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడ టార్లలో ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసేసి టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్ టు 25 + 273, దీన్ని కెల్విన్లో తీసుకోవాలి కాబట్టి ఇట్ విల్ బి 298 K. సో ఇది మనకు ఉన్నది. మనకున్న ఫార్ములా ఏంటి, పై ఈజ్ ఈక్వల్ WB బై MB ఇంటూ R ఇంటూ T బై V. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు మనం కనుక్కోమంటుంది MB, కాబట్టి MB ఈజ్ ఈక్వల్ WB ఇంటూ R ఇంటూ T బై పై ఇంటూ V. కాబట్టి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకేమొస్తుందంటే WB ఈజ్ ఈక్వల్ 8.95 ఇంటూ 10⁻³ ఇంటూ R ఈజ్ ఈక్వల్ 0.0821, T ఈజ్ ఈక్వల్ టు 298
by pi is equal 3.335 by 760. So reverse అయినట్లయితే 760 by 3.335 వస్తుంది కాబట్టి 0.335 into 760. నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఇంకేమి ఇచ్చాడు, వాల్యూమ్ V is equal 35 into 10 to the power 35 into 10 to the power minus 3. ఈ 10 to the power minus 3 10 to the power minus 3 క్యాన్సిల్ అవుతుంది. ఆ రిమైనింగ్ని మనము సింప్లిఫై చేసినట్లయితే ఇట్ ఈస్ 14,193.29 ఉంటుంది. దిస్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్ ఆఫ్ ది, మోలార్ మాస్ అంటేనేమో గ్రామ్స్ అని చెప్తాము, మాలిక్యులర్ వెయిట్ అన్నప్పుడేమో సింపుల్గా నంబర్ మాత్రమే చెప్తాము. సో దిస్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్. So this is if you write it as grams, it is said to be molar mass of the gene. Next problem, a solution containing 13.5 grams of urea in 500 ml solution in water has same osmotic pressure as a solution of sucrose in water. Calculate the mass of sucrose in 500 ml of solution. ఇక్కడ మనకు రెండు సొల్యూషన్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి యూరియా ఆఫ్ సొల్యూషను, రెండవది వచ్చేసి సుక్రోజ్ సొల్యూషను. ఈ రెండింటి యొక్క ఆస్మోటిక్ ప్రెషర్స్ ఒకటే అంటున్నాడు. ఆస్మోటిక్ ప్రెషర్ ఈక్వల్ ఎప్పుడవుతుందంటే వెన్ ద సొల్యూషన్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ ఈక్వల్. లెట్ సొల్యూషన్ ఏ ఈజ్ యూరియా, this is solution A, and other solution is sucrose, this is solution B, let it be solution B. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఆస్మాటిక్ ప్రెషర్స్ ఒకటే అంటున్నాడు, అంటే పై A is equal to పై B. పై A is equal to పై B అయినప్పుడు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ A సొల్యూషన్ is equal to concentration of B solution. Both are in 500 volumes. So just the number of moles are equal. That means Na is equal to Nb. ఎందుకంటే రెండిటి యొక్క వాల్యూమ్స్ కూడా ఈక్వల్ అంటున్నాడు కాబట్టి అప్పుడు మనకు ఏమవుతుందంటే, ఎందుకని C is equal to N by V. C is equal to N by V. When both are volumes are equal, Na is equal to Nb. ఇప్పుడు ఇక్కడ యూరియా యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి Na అంటే ఏంటి, Na is equal to weight of urea by molecular weight of urea. అలాగే Nb అంటే ఏంటి, Nb is equal to weight of sucrose by molecular weight of sucrose. మనకు సుక్రోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 342. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్ ఈజ్ 342. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యూరియా ఈజ్ 60. దెన్ వెయిట్ ఆఫ్ యూరియా ఎంత ఇస్తాడు, 13.5 grams ఇచ్చాడు. మనల్ని ఇక్కడ వెయిట్ ఆఫ్ సుక్రోజ్ కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు WA ఈజ్ ఈక్వల్, మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే WA by MA is equal to WB by MB. ఆర్ మనకు కావాల్సిన WB కాబట్టి WB is equal to WA into MB by MA. మనం ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, WA is equal to 13.5, that is weight of urea. Then MB is equal to molecular weight of sucrose is 342 by molecular weight of urea is 60. On simplifying this, you will get the value of urea. It is the weight of urea, it is, on simplifying this will be 76.95.
This is weight of urea that was present in 500 ml of solution.